హాయ్ మామ. లాస్ట్ వీడియో ఎండింగ్లో ఈ వీడియోలో ఒక సౌత్ స్టార్ హీరో రీమేక్స్ గురించి మనం నెక్స్ట్ వీడియో ఉంటుంది అని చెప్పాను. గెస్ట్ చేసిన వాళ్ళ పేర్లు కూడా ఈ వీడియోలో చెప్తా అని కూడా అన్నాను. ఇక తమ్నైల్ చూసాక మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ హీరో ఎవరో అని. ఆయనే మన సౌత్ ఇండియన్ సారీ ఒక రకంగా ఇండియన్ సూపర్ స్టార్ అని చెప్పొచ్చు. ఆయనే మన తలైవారు రజనీకాంత్ గారు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక ఈ స్టార్ పేరు గెస్ట్ చేసి కామెంట్ చేసిన వ్యక్తి ఒక్కరే ఉన్నారు. ఆయన పేరు డిస్ప్లేలో మెన్షన్ చేస్తున్నాను, లక్కీ రేసర్ 8630. ఇక ఈ వీడియో చాలా లెంత్ ఉంటుంది మావా, ఎందుకంటే నేను అన్ని రీమేక్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. నా రీసెర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత వెతుక్కుంటా పోతే చాలా ఎక్కువ వచ్చినాయి. సో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్లో ఆయన చేసిన కొన్ని రీమేక్స్ని అయితే అవాయిడ్ చేశాను. ఉన్నంతలో బేసిక్ రీమేక్స్ అయితే కవర్ చేయడానికి ట్రై చేశాను. అవి ఉన్నాయి. లేదు మాకు మిగతావి కూడా కావాలి అంటారా చెప్పండి, ఒక షార్ట్ వీడియోలో క్రిస్ప్గా మిగతావి కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక వీడియోలోకి వెళ్ళే ముందే చెప్తున్నాను, ఆల్మోస్ట్ రజనీకాంత్ గారి ఫిల్మోగ్రఫీ మన అందరికీ తెలుసు కాబట్టి ఆయన రీమేక్ చేసిన సినిమాలు చాలా వరకు మనకి తెలియనివే ఉంటాయి మామ. ఎందుకు అంటే భాష తర్వాత లేకపోతే అంతకుముందు ఒక 2-3 సినిమాల తర్వాత నుంచి అన్నీ తెలుగులో డబ్ అయ్యాయి కాబట్టి అంతకుముందు తమిళ్లో మాత్రమే రిలీజ్ అయిన సినిమాలు మనకు తెలియకపోవచ్చు. వాటి రీమేక్స్ని కూడా ఇందులో చెప్పడానికి ట్రై చేశాను. సో లెంత్ అయితే ఉంటుంది వీడియో. ఇక రజనీకాంత్ గారు తన కెరీర్లో రీమేక్ చేసిన సినిమాలు లేదు ఓ పని చేద్దాం, కొత్తగా వెనక నుంచి మొదలు పెడదాం మామ. రజనీకాంత్ గారు లాస్ట్గా రీమేక్ చేసిన సినిమా కథానాయకుడు. రజనీకాంత్ గారు, జగపతి బాబు గారు లీడ్స్లో యాక్ట్ చేసిన ఈ మూవీ ఒరిజినల్ మలయాళంలో మమ్మూటి గారు మెయిన్ రోల్లో యాక్ట్ చేసిన కథా పరియంబోల్ మూవీకి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ చంద్రముఖి. ఈ మూవీ ఎంత పెద్ద హిట్టో సపరేట్గా చెప్పక్కర్లేదు. ఈ మూవీ కన్నడలో వచ్చిన ఆత్మమిత్ర వెర్షన్కి రీమేక్ అయినప్పటికీ కూడా ఆ ఆత్మమిత్ర కూడా 1993లో మలయాళంలో వచ్చిన మణిచిత్రతాలు మూవీకి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ బులంది. హిందీలో అనిల్ కపూర్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ తమిళ్లో సూపర్ హిట్ అయిన నాటమై మూవీకి రీమేక్గా అయితే వచ్చింది. ఇదే తెలుగులో పెదరాయుడు గారు రీమేక్ చేశారు. అందులో పాపారాయుడు రోల్ని రజనీకాంత్ గారే చేశారు మామ. ఇక నెక్స్ట్ అరుణాచలం. ఈ మూవీ రీమేక్ అని అనలేను కానీ ఇదే సినిమా పాయింట్తో తెలుగులో బాబాయ్ అబ్బాయి అని ఒక సినిమా వచ్చింది. దానికి దగ్గరగానే ఈ సినిమా పాయింట్ కూడా ఉంటుంది. ఆ బాబాయ్ అబ్బాయి కూడా హాలీవుడ్ మూవీని ఇన్స్పైర్ అయి తీసినట్టే ఉన్నారని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ముత్తు. ఈ మూవీ వరల్డ్ వైడ్గా ఎంత పెద్ద హిట్టో సపరేట్గా చెప్పాల్సిన పని లేదు మామ. ఇంకా చెప్పాలంటే ఈ మూవీ రీమేక్ అని చెప్తానని కూడా చాలామంది అనుకొని ఉండరు. జపాన్లో RRR వచ్చే వరకు ఇదే ఇండియన్ సినిమాల పరంగా ఇండస్ట్రీ హిట్ అంటే నమ్మడానికి కూడా చాలా కష్టమే, బట్ అదే నిజం మామ. ఇక ఈ మూవీ మలయాళంలో మోహన్ లాల్ గారు హీరోగా, ప్రియదర్శన్ గారి డైరెక్షన్లో వచ్చిన తెన్మవిన్ కొంబాట్ మూవీకి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ పెదరాయుడు. దాని గురించి పైన చెప్పేశాను. ఇక నెక్స్ట్ వీర. రజనీకాంత్ గారు, మీనా గారు, రోజా గారు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేసిన ఈ మూవీ తెలుగులో మోహన్ బాబు గారి సూపర్ హిట్ అల్లరిమొగుడుకి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ 1992లో వచ్చిన పాండ్యన్ మూవీ కన్నడలో వచ్చిన బాంబే దాదా మూవీకి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ అన్నామలై. ఈ మూవీ హిందీలో రాకేష్ రోషన్ గారి డైరెక్షన్లో వచ్చిన ఖుద్ గర్జ్ మూవీకి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ త్యాగి. ఇది హిందీలో వచ్చింది. ఇదే మూవీని రజనీకాంత్ గారు తమిళ్లో ధర్మదొరై పేరుతో కూడా రీమేక్ చేశారు మామ. ఈ 2 సినిమాలకి ఒరిజినల్ కన్నడలో వచ్చిన దేవా మూవీ అని చెప్తాను. ఇక నెక్స్ట్ మన్నన్. ఈ మూవీ కన్నడలో వచ్చిన అనురాగ అరళితు మూవీకి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇదే సినిమాని 1 సంవత్సరం ముందు చిరంజీవి గారు గరణమొగుడు అనే పేరుతో రీమేక్ చేశారు. అప్పటికి సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ అయి కూర్చుందని కూడా చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ పూల్ బనే అంగారే. ఈ హిందీ మూవీ తెలుగులో సూపర్ హిట్ అయిన ముత్యాల సుబ్బయ్య గారి భరతనారి అనే మూవీకి రీమేక్ అని చెప్తాను మామ. ఇక నెక్స్ట్ అతిశయ పిరవై. ఈ మూవీ రజనీకాంత్ గారు హీరోగా వచ్చిన ఈ మూవీ తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన చిరంజీవి గారికి యముడికి మొగుడు మూవీకి రీమేక్ అని చెప్తాను. ఇక నెక్స్ట్ పనక్కరన్. ఈ మూవీ హిందీలో అమితాబ్ బచ్చన్ గారు లవారీస్ మూవీకి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ రజనీకాంత్ గారు, అమల గారు కలిసి యాక్ట్ చేసిన మాపిల్లై మూవీ తెలుగులో ఇండస్ట్రీ హిట్ అయిన అత్తకేముడో అమ్మాయికి మొగుడు మూవీకి రీమేక్గా వచ్చింది. ఈ మూవీ గీతార్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ గారే తమిళ్లో కూడా ప్రొడ్యూస్ చేశారు. ఇక నెక్స్ట్ శివ. రజనీకాంత్ గారు, శోభన గారు యాక్ట్ చేసిన ఈ మూవీ అమితాబ్ బచ్చన్ గారి కూన్ పసీనా మూవీకి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ ధర్మత్యన్ తలైవన్. ఈ మూవీ అమితాబ్ గారి కస్మే వాడే మూవీకి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ గురు శిష్యన్. ఈ మూవీ హిందీలో ధర్మేంద్ర గారు యాక్ట్ చేసిన ఇన్సాఫ్ కే పుకార్ మూవీకి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్
వేలైకారన్. రజనీకాంత్ గారు, అమలా గారు లీడ్స్గా యాక్ట్ చేసిన ఈ మూవీ హిందీలో అమితాబ్ బచ్చన్ గారు యాక్ట్ చేసిన నమక్ హలాల్ మూవీకి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ రజనీకాంత్ గారు మావీరన్ మూవీ అమితాబ్ గారి మర్ద్ మూవీకి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ హిందీలో చేసిన దోస్తీ దుష్మనీ మూవీ తమిళ్లో 1977లో వచ్చిన చక్రవర్తి మూవీకి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ తెలుగులో జీవన పోరాటం అనే మూవీని శోభన్ బాబు గారితో కలిసి రజనీకాంత్ గారు యాక్ట్ చేసిన ఈ మూవీ హిందీలో రోటీ కపడా ఔర్ మకాన్ మూవీకి రీమేక్గా వచ్చింది మామ. ఇక నెక్స్ట్ రజనీ గారు, శ్రీదేవి గారు కలిసి యాక్ట్ చేసిన అడిమై ఇల్లై ఈ మూవీ హిందీలో ప్యార్ జుక్తా నహీ అనే మూవీకి రీమేక్గా వచ్చింది మామ. ఇక నెక్స్ట్ మిస్టర్ భరత్ ఈ మూవీ హిందీలో వచ్చిన త్రిశూల్ మూవీకి రీమేక్గా వచ్చింది. ఇక నెక్స్ట్ పడిక్ కదవన్ శివాజీ గణేశన్ గారు, రజనీకాంత్ గారు కలిసి యాక్ట్ చేసిన ఈ మూవీ హిందీలో వచ్చిన ఖుద్ దర్ మూవీకి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ నాన్ సిగప్పు మనిదన్ ఈ మూవీ హిందీలో వచ్చిన ఆజ్ కి ఆవాజ్ మూవీకి రీమేక్గా అయితే వచ్చింది. హిందీ ఫిల్మ్ జానీ జనార్దన్ తమిళ్ ఫిల్మ్ మూండ్రు మృగం మూవీకి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ నల్లవనకి నల్లవన్ మూవీ తెలుగులో వచ్చిన ధర్మాత్ముడు మూవీకి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ గంగ్వా ఈ మూవీ హిందీలో వచ్చింది, తమిళ్లో మలయూర్ మాంబత్తేన్ సినిమాకి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ తంబిక్ ఎంద ఊరు మూవీకి కన్నడలో వచ్చిన అంజడా గండు మూవీకి రీమేక్ అని చెప్పొచ్చు మామ. నాన్ మహాన్ అల్లా ఈ మూవీ హిందీలో వచ్చిన విశ్వనాథ్ సినిమాకి. నెక్స్ట్ మేరీ అదాలత్ కన్నడ మూవీ ఆశాకి. నెక్స్ట్ అడుత్ వరిస్ ఈ మూవీ హిందీలో వచ్చిన రాజా జానీకి, అది కూడా ఒక బెంగాలీ మూవీ రీమేక్, వాటికి రీమేక్గా వచ్చాయి. ఇక నెక్స్ట్ అందా కానూన్ మూవీ తమిళ్లో వచ్చిన సెట్టం ఉరు ఎరెట్టై మూవీకి రీమేక్గా వచ్చింది మామ. నెక్స్ట్ బిల్లా డాన్కి, అలాగే రామ్ రహీం రాబర్ట్ అమర్ అక్బర్ యాంటనీకి రీమేక్గా అయితే వచ్చాయి మామ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. ఇంకా 3 ఇయర్స్లో దాదాపు 40 మూవీస్ ఉన్నాయి, అందులో చాలా రీమేక్స్ ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే వీడియో లెంత్ ఎక్కడో వెళ్ళి కూర్చుంటుంది కాబట్టి ఇక్కడతోనే ఆపుతున్నాను. ఇలా ఒక లెక్కన 170 సినిమాలు రజనీకాంత్ గారు చేస్తే అందులో దాదాపు 40 నుంచి 50 సినిమాలు రీమేక్ చేశారు మామ. అందులో మెయిన్గా అమితాబ్ గారి మూవీస్ని రజనీకాంత్ గారు కెరియర్ బిగ్గెస్ట్ మూవీస్గా హిచ్చుకుంటారని చెప్తాను రీమేక్ చేసి. నేను వీడియో లెంత్ వల్ల కొన్ని మూవీస్ని మిస్ చేశాను, అవి కూడా కావాలి అంటే ముందు చెప్పినట్టే సెకండ్ పార్టో లేదా షార్ట్ వీడియోలోనే చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పటి జెన్జీ కిడ్స్ మరి ఈ లిస్ట్ అంతా చూశాక ఆ ఎక్కువ రీమేక్స్ ఉన్నాయి కాబట్టి రజనీకాంత్ గారి కెరియర్ని చూసి రీమేక్ స్టార్ అని అంటారా, లేక రీమేక్ అయినా ఒరిజినల్ అయినా ఏ క్యారెక్టర్ అయినా ఆయన స్టైల్లో ఎన్హాన్స్ చేసి కల్ట్గా మారుస్తారు కాబట్టి ఎప్పటికీ తలైవా నెంబర్ 1 అనే అంటారా? నేనైతే తలైవా ఎప్పటికీ నెంబర్ 1 అనే అంటాను మామ. అది రీమేక్ అయ్యి ఉండొచ్చు లేదా ఒరిజినల్ అయ్యి ఉండొచ్చు, నాకైతే అనవసరం. బట్ ఈ వీడియో గురించి నేను సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చింది ఒకటే ఒక డైలాగ్ మామ, ఆర్జీవి గారి డైలాగ్. ఆర్జీవి గారు ఒక మాట అంటారు, ఒకప్పుడు సౌత్ మొత్తం అమితాబ్ గారి రీమేక్స్తోనే మాస్ సినిమాకి డెఫినేషన్ తెలుసుకున్నారు. తర్వాత అమితాబ్ గారి సినిమాలు ఆగాక హిందీ వాళ్ళు లవ్ సినిమాలు చేస్తే మనం ఆ మాస్ని ఎన్హాన్స్ చేస్తూ మాస్ సినిమాకి మనమే మూలం అన్నట్టు బిహేవ్ చేస్తున్నాం అని చెప్పారు. నాకు ఇది చూసాక అదే గుర్తొచ్చింది. మళ్ళీ అదే స్టేట్మెంట్తో ఈ వీడియోని ముగిస్తున్నాను మామ. రీమేక్ అనేది పాపం కాదు, రీమేక్ చేసిన వాళ్ళు ఈజీగా చేసినట్టు కాదు మామ. నెక్స్ట్ మన తెలుగు హీరో రీమేక్స్ గురించి చేయబోతున్నాను మామ. ఆ హీరో మన టాప్ హీరోస్లో ఒకరే. ఆ పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆ కామెంట్ చేసిన వాళ్ళ పేరు నెక్స్ట్ వీడియోలో నేను మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ మామ.